హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రాబోయే టాప్ 10 స్టార్ ఫారెన్ ఆల్రౌండర్స్ ఎవరున్నారు క్లియర్ గా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 10 మిచెల్ శాంట్నర్. ఇతన్ని వచ్చే సీజన్ ఆప్షన్ కోసం సిఎస్కే టీం రిలీజ్ చేయవచ్చు. సిఎస్కే రిటర్న్ చేసుకోబోయే టాప్ 4 లో మేబీ శాంట్నర్ ఉండకపోవచ్చు. అయితే తను 2018 ఐపీఎల్ నుండి ఎప్పటి వరకు సిఎస్కే టీమ్ తోనే ఆడుతున్నాడు. 2018 మెగా ఆప్షన్ లో అండ్ 2022 మెగా ఆప్షన్ లో ఇతన్ని సిఎస్కే టీం బై చేసి ఇతన్ని బ్యాక్ చేసుకున్నారు. కానీ ప్రతి సీజన్ లో 1 or 2 ఆపర్చునిటీస్ తప్పిస్తే రెగ్యులర్ గా ప్లేయింగ్ లెవెల్ లో ఆడిపించట్లేదు. తిన క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ బ్యాట్ తో మంచి ఫినిషింగ్ ఇవ్వగలడు. నెక్స్ట్ సీజన్ లో ఏదైనా కొత్త టీం కి వెళ్తే ఆ టీమ్ లో మిచెల్ శాంట్నర్ ని ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ గా చూసే అవకాశాలు కూడా లేకపోలేదు. నంబర్ 9 వనీడు అసరంగా. ఇంటర్నేషనల్ క్రికెట్ లో మంచి రెప్యుటేషన్ ఉన్న వనీడు అసరంగా నెక్స్ట్ మెగా ఆక్షన్ కి వస్తాడు. ఇతన్ని గత ఆక్షన్ లో సన్ రైజర్స్ టీమ్ బేస్ ప్రైజ్ అయిన 2 crores కి బై చేశారు. కానీ సీజన్ కు ముందే తిని ఇంజురీ కారణంగా దూరం అయ్యాడు. అయితే వనీడు అసరంగా ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ బౌలర్. ఎందుకంటే తిని 2022 లో ఆడిన ఫస్ట్ సీజన్ లోనే ఆర్సీబీ టీం తరపున 22 వికెట్స్ తీసుకున్నాడు. అలానే 2023 సీజన్ లో 7 మ్యాచెస్ ఆడి దాంట్లో 11 వికెట్స్ తీసుకున్నాడు. ఆడిన 2 సీజన్స్ లో కూడా మంచి బౌలింగ్ డిస్ప్లే చూసాం. డెఫినెట్లీ ఒక క్వాలిటీ లెగ్ స్పిన్నర్ అండ్ అట్ ద సేమ్ టైం హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ కూడా చేయగలదు. కాబట్టి నెక్స్ట్ మెగా ఆక్షన్ లో చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 8 మిచెల్ మార్ష్. ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్రౌండర్ ని నెక్స్ట్ ఆక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మోస్ట్ లైక్లీ రిలీజ్ చేయవచ్చు. ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 2022 మెగా ఆక్షన్ లో 6.50 crores పెట్టి బై చేశారు. ఆ సీజన్ లో కొంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 8 గేమ్స్ ఆడితే దాంట్లో 133 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 251 రన్స్ స్కోర్ చేశాడు అండ్ 4 వికెట్స్ తీసుకున్నాడు. కానీ 2023 సీజన్ లో 14 బ్యాటింగ్ యావరేజ్ తో కేవలం 128 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఈ సీజన్ లో మరీ దారుణంగా 15 బ్యాటింగ్ యావరేజ్ తో కేవలం 68 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. లాస్ట్ 2 సీజన్స్ నుండి డిజాస్టర్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. డెఫినెట్లీ ఢిల్లీ టీం ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. నంబర్ 7 డారీ మిచెల్. లాస్ట్ వరల్డ్ కప్ లో ఇతని పర్ఫార్మెన్స్ చూశాక ఆక్షన్ లో పోటీ పడి మరి సిఎస్కే టీం ఇతన్ని ఎక్స్పెన్సివ్ ప్రైస్ 14 crores కి బై చేశారు. మరి తన ప్రైజ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ కాకపోయినా గానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. 13 మ్యాచెస్ ఆడితే దాంట్లో 318 రన్స్ స్కోర్ చేశాడు. బెటర్ పర్ఫార్మెన్స్ చేసినా కానీ కరెంట్ సిఎస్కే టీమ్ లో ఇతని కన్నా క్వాలిటీ ప్లేయర్స్ లైక్ డెవెన్ కాన్వే, మతిషా పతిరణ, మహేశ తీక్షణ ఇలాంటి ప్లేయర్స్ అంతా ఉన్నారు. వీళ్ళని కాదని వీళ్ళు డారీ మిచెల్ ని రిటైన్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. డారీ మిచెల్ మెగా ఆక్షన్ కి రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 6 మోయిన్ అలీ. మరో సిఎస్కే స్టార్ ఆల్రౌండర్ మోయిన్ అలీ మెగా ఆక్షన్ కి రిలీజ్ కాబోతున్నాడు. మనం ముందు చెప్పుకున్నట్టు కరెంట్ సిఎస్కే టీమ్ లో చాలా మంది క్వాలిటీ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి మోయిన్ అలీని ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. ఇతన్ని 2021 ఆక్షన్ లో సిఎస్కే టీం బై చేశారు. ఆ సీజన్ లో బాగా పర్ఫార్మ్ చేయడంతో 2022 మెగా ఆక్షన్ లో ఇతన్ని రిటర్న్ చేసుకున్నారు. అయితే మోయిన్ అలీ ఈజీలీ మరో 3 years ఐపీఎల్ ఆడతాడు. తిను ఒక జెన్యూన్ క్వాలిటీ ఆల్రౌండర్. నంబర్ 1 నుండి నంబర్ 7 వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు అండ్ వికెట్లు తీసుకునే ఎకనామికల్ గా 4 overs స్పెల్ వేయగలడు. డెఫినెట్లీ ఇలాంటి క్వాలిటీ ఆల్రౌండర్స్ కోసం చాలా టీమ్స్ టార్గెట్ చేస్తారు. నంబర్ 5 విల్ జాక్స్. తిను ఆక్షన్ కి రిలీజ్ అవ్వడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అయితే తన్ని 2023 ఆక్షన్ లో ఆర్సీబీ టీం 3.20 crores పెట్టి బై చేశారు. కానీ ఆ సీజన్ లో తిని ఇంజురీ కారణంగా ఆడలేదు. కానీ ఈ సీజన్ లో తిరిగి దొరికిన ఆపర్చునిటీస్ ని తిను బాగా గ్రాప్ చేసుకొని ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ సీజన్ లో 175 మ్యాసివ్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 230+ రన్స్ స్కోర్ చేశాడు. యంగ్ టాలెంటెడ్ అండ్ డిస్ట్రాక్టివ్ బ్యాటర్. బ్యాటింగ్ తో పాటు విత్ బాల్ తో కూడా తిను బాగా రాణించగలడు. తిని ఇప్పటి వరకు T20 క్రికెట్ లో మోర్ దెన్ 50 వికెట్స్ తీసుకున్నాడు. అగ్రెసివ్ మైండ్ సెట్ అండ్ క్లినికల్ పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. డెఫినెట్లీ రాబోయే మెగా ఆక్షన్ లో చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తారు.
నంబర్ 4 లియం లివింగ్స్టోన్. ఈ ఇంగ్లాండ్ పవర్ హిట్టింగ్ ఆల్రౌండర్ ని నెక్స్ట్ మెగా ఆక్షన్ కి పంజాబ్ రిలీజ్ చేయనుంది. ఇతన్ని 2022 మెగా ఆక్షన్ లో 11.50 crores యూజ్ అమౌంట్ పెట్టి పంజాబ్ టీం బై చేశారు. పంజాబ్ అతని పైన పెట్టుకున్న నమ్మకానికి తన పర్ఫార్మెన్స్ తో సమాధానం చెప్పాడు. 2022 సీజన్ లో 32 యావరేజ్, 182 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 14 గేమ్స్ లో 437 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ సీజన్ 2023 లో 34 బ్యాటింగ్ యావరేజ్, 167 స్ట్రైక్ రేట్ తో 279 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ లో 7 మ్యాచెస్ ఆడి దాంట్లో 142 స్ట్రైక్ రేట్, 22 యావరేజ్ తో 111 రన్స్ స్కోర్ చేశాడు. లివింగ్స్టోన్ లాస్ట్ 3 సీజన్స్ గా పంజాబ్ టీం కి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇతను ఆప్షన్ కి వస్తే చాలా టీమ్స్ ఇతని పైన టార్గెట్ చేస్తారు. నంబర్ 3 ట్రెవిస్ హెడ్. ఈ సీజన్ లో ఏదైనా ఫారెన్ బ్యాటర్ టెరిబుల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు అంటే అది ఇతనే. ఈ సీజన్ లో ట్రెవిస్ హెడ్ తన మార్కు పర్ఫార్మెన్స్ తో ఫినామినల్ పవర్ హిట్టింగ్ చేశాడు. ఇతన్ని గత ఆప్షన్ లో సన్ రైజర్స్ టీం 6.50 crores పెట్టి బై చేశారు. తిను సన్ రైజర్స్ టీం కి ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్ నుండి అపోనెంట్ బౌలర్స్ కి వణుకు పుట్టించాడు. అలాంటి డిస్ట్రాక్టివ్ బ్యాటింగ్ పర్సనాలిటీ ట్రెవిస్ హెడ్ ది. అయితే ఈ సీజన్ లో ట్రెవిస్ హెడ్ 14 మ్యాచెస్ ఆడి దాంట్లో ఏకంగా 191 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 567 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ సన్ రైజర్స్ టీం కి హైయెస్ట్ రన్ గెటర్ గా నిలిచాడు. ఇది ట్రెవిస్ హెడ్ నుండి అల్టిమేట్ బ్యాటింగ్ డిస్ప్లే అనే చెప్పుకోవాలి. తిని ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా గానీ బట్ సన్ రైజర్స్ టీం ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేయక తప్పదు. సన్ రైజర్స్ టీం ఇద్దరి ఫారెన్ ఆటగాళ్ళగా హెన్రిచ్ క్లాసెన్ అండ్ కెప్టెన్ కమిన్స్ ని రిటైన్ చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో హెడ్ ఖచ్చితంగా మెగా ఆక్షన్ కి వస్తాడు. ఇలాంటి డిస్ట్రాక్టివ్ పవర్ హిట్టింగ్ బ్యాటర్ మెగా ఆక్షన్ కి వస్తే కోట్లు పెట్టి చాలా టీమ్స్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. నంబర్ 2 క్యామరన్ గ్రీన్. ఈ యంగ్ టాలెంటెడ్ ఆల్రౌండర్ ని మేబీ ఆర్సీబీ టీం నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. ఇతన్ని గత ఆక్షన్ కి ముందు ఆర్సీబీ టీం ట్రేడింగ్ ద్వారా 17 crores కి తెచ్చుకున్నారు. ఈ ఐపీఎల్ స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్ లో తిను చాలా వరకు ఫెయిల్ అయ్యాడు. కానీ ఆ తర్వాత బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో టెరిఫిక్ కంబ్యాక్ చేశాడు. బ్యాటింగ్ లో 143 స్ట్రైక్ రేట్ తో 255 రన్స్ స్కోర్ చేస్తే బౌలింగ్ లో 10 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. డే బై డే క్యామరన్ గ్రీన్ ఒక ఎమర్జింగ్ ఆల్రౌండర్ గా ఎదుగుతున్నాడు. సో డెఫినెట్లీ రాబోయే ఆక్షన్ లో 10 టీమ్స్ కూడా ఇతని పైన టార్గెట్ చేస్తారు. ఇక ఈ లిస్ట్ లో నంబర్ 1 అండ్ టాప్ ఆల్రౌండర్ వచ్చేసి బెన్ స్టోక్స్. ప్రజెంట్ వరల్డ్ క్రికెట్ లో గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్ లో ఒకడైన బెన్ స్టోక్స్ నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇతన్ని 2023 ఆక్షన్ లో సిఎస్కే టీం భారీ ప్రైస్ 16 కోట్లకు పైగా బై చేశారు. కానీ ఆ సీజన్ లో తిను కొన్ని మ్యాచెస్ మాత్రమే ఆడాడు. ఇంజరీ కారణంగా పూర్తి సీజన్ కి దూరమయ్యాడు. అయితే దీనికి హెవీ వర్క్ లోడ్ అండ్ ఫిట్నెస్ కారణంగా ఈ సీజన్ ఐపీఎల్ ఆడనని లాస్ట్ ఆక్షన్ కి రాలేదు. అయితే వచ్చే సీజన్ కోసం చాలా టీమ్స్ కి ఒక కొత్త కెప్టెన్ కావాలి. అయితే బెన్ స్టోక్స్ ఒక మంచి కెప్టెన్సీ మెటీరియల్ అండ్ నంబర్ 1 నుండి నంబర్ 7 వరకు ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేయగలడు అండ్ 4 ఓవర్స్ స్పెల్ వేసే ఒక క్వాలిటీ పేసర్. సో 3 డిపార్ట్మెంట్స్ లోనూ ఇతని కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో రాబోయే ఆక్షన్ లో కోట్లు పెట్టైన ఇతన్ని బై చేసేందుకు టీమ్స్ రెడీగా ఉన్నారు. ఇక చూడాలి బెన్ స్టోక్స్ ని ఏ టీం బై చేస్తుందో. ఈ టాప్ 10 స్టార్ ఆల్రౌండర్స్ తో పాటు మరికొందరు స్టార్ ఆల్రౌండర్స్ అయిన కైల్ మేరిస్, రచిన్ రవీంద్ర, క్రిస్ వోక్స్, రోమన్ పోవల్ అండ్ అజ్మతుల్లా ఓమ్రాజాయ్ ఆక్షన్ కి వస్తారు. వీళ్ళని కూడా చాలా టీమ్స్ టార్గెట్ చేస్తారు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఆక్షన్ లో ఏ ప్లేయర్ కి అత్యధిక ధర వస్తుంది అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.